పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సమాయానం. ఇందులో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేశారనే వార్త వైరల్గా మారింది. ఈ వార్త ఎంతవరకు నిజమో చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు వరుస ప్రమోషన్స్లో పవన్ బిజీగా ఉన్నారు. 3 రోజులుగా ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నారు. ఈరోజు కూడా విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సినిమాని తనవంతుగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకి బిజినెస్ కాలేదని, బయ్యర్లు రావడం లేదనే టాక్ ఉన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన పవన్ తన భుజాలపై వేసుకుని మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ విషయానికి బయటకు వచ్చింది. ఇందులో ఒక సంచలన సర్ప్రైజ్ ఉండబోతుందట. ఒక బిగ్ స్టార్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్తో పాటు బాలయ్య కనిపించబోతున్నారట. ఒక చిన్నపాటి గెస్ట్ రోల్లో ఆయన కనిపిస్తారనే వార్త వైరల్ అవుతోంది. యూట్యూబర్ నా అన్వేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన వీడియోలో చెప్పారు. హరిహర వీరమల్లు సినిమాలో ఊహించని ట్విస్ట్ ఉంది. ఇందులో బాలకృష్ణ ఎంట్రీని ఎవరూ ఊహించరు. ఆయన శ్రీకృష్ణదేవరాయగా కనిపించోతున్నారు. వీరమల్లు మనవడి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నారట. అది ఆడియన్స్కి థియేటర్లో బిగ్ సర్ప్రైజ్గా చెప్పొచ్చు. ఈ విషయాన్ని ట్రైలర్లో ఎక్కడా చూపించలేదు. కానీ థియేటర్ ఆడియన్స్కి మాత్రం పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు అంటూ నా అన్వేష్ తెలిపారు. మరి ఆయన చెప్పిన దాంట్లో నిజం ఎంత అనేది ఆశ్చర్యంగా మారింది. హరిహర వీరమల్లు మూవీ కథ 17వ శతాబ్దంలో జరుగుతుంది. కానీ శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో ఉన్నారు. 1504లో ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. ఆయనకు వీరమల్లుకి సంబంధం ఏంటి అనేది సస్పెన్స్గా మారింది. పైగా 15వ శతాబ్దంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు 17వ శతాబ్దంలో ఉన్న వీరమల్లుకి మనవుడిగా ఎలా వస్తారనేది సస్పెన్స్గా మారింది. టెక్నికల్గా ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఒకవేళ సినిమా కోసం సినిమా లిబర్టీ తీసుకుని పెట్టారు అనుకుంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన లీకేజ్ ఇవ్వలేదు టీం. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. వారికే తెలియదంటున్నారు. కాబట్టి ఇందులో నిజం లేదని అర్థమవుతోంది. హరిహర వీరమల్లు సినిమా కోసం నిర్మాత ఏఎం రత్నం నానా కష్టాలు పడ్డారు. మూవీని పూర్తి చేయడానికి బిజినెస్ పరంగానూ ఇబ్బందులు పడ్డారు. అదే బాలయ్య ఇందులో ఉన్నారని తెలిస్తే అది సినిమాకి బాగా హెల్ప్ అయ్యేది. మార్కెట్ పరంగా, ప్రమోషన్స్ పరంగానూ, బిజినెస్ పరంగానూ చాలా కలిసి వచ్చేది. ఇందులో బాలయ్య ఉన్నాడనే వార్త సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య రోల్ని సస్పెన్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూస్తే ఇందులో బాలకృష్ణ క్యామియోగా కనిపించారనేది నమ్మేలా లేదు. నిజం ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు ఊహించని బజ్కి కారణమవుతోంది. పవన్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం రేపు గురువారన్న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చివరగా, బాలకృష్ణ గెస్ట్ రోల్ గురించిన వార్త నిజమో కాదో తెలియదు. సినిమా విడుదల తర్వాతే స్పష్టత వస్తుంది.